ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క శుక్రవారపు సాయం సమయంలో బైబిల్ స్టడీ కొరకు మమ్మలను సిద్ధపరిచి ఈ కూడికలో పాలు పంపులు పొందే విధంగా నడిపించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతా కూడా నాయన మా మీద మీ హస్తాలు చాపి దీవించి ఆశీర్వదించారు. ఈ సమయంలో ఈ పాద సన్నిధిలో అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ఆరాధనలోనికి నాయన మేము ప్రవేశిస్తూ మిమ్మల్ని కొనియాడుచు స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ సహాయము మీ యొక్క సన్నిధి కొరకు వేడుకుంటూ నాయన ప్రార్థిస్తూ ఉన్నాము. మాకు మీ నడిపింపు దయచేయండి, మీ కాపుదల దయచేయండి. ఆరాధన అంతట్లో మీరే తోడుగా ఉండి మిమ్మల్ని మహిమపరచినట్లుగా మీ కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి 69వ కీర్తన, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు అనే కీర్తన పాడుచు దేవుణ్ణి స్తుతించుదాం. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఊర్వీనుత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆ ప్రభువే దేవుండు, అధిక స్తోత్రార్హుండు. భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుడు, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. మనము దేవుని వారం మురి ఆయన ప్రజల మన ఘన ప్రభువు మనయమునా ఘన ప్రభువు నెనరుతుమే పెడి గోరెలము. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు, కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప ఆతనియావరణములో అతి వినయముతో చేరండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు, దయామయుడు, ఆయన కృపామయుడు, ఆయన ప్రేమ సత్యం, ఆయన ప్రేమ సత్యం అనవరతం బుండును నిజమే. సర్వదేశములారా
శుభనామం మది నుంచి ప్రభునామం స్తుతించి ఘననామం అతి భక్తిన్ ఘననామం అతి భక్తిన్ అనయముగొలుడి జనులారా సర్వదేశములారా శ్రీ పితృపుత్రాత్మకును ప్రియ మహిమ మగుగాక ఆదిని నుండిన రీతి ఆదిని నుండిన రీతి అనవరతం ఉండునుగాక సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. శోధనలోనికి తేక దుష్టులను తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మేవేనవి తండ్రి. ఆమేన్. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానము నిత్య జీవమున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తన 119 11 నుండి 20 వచనముల వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 119వ సంకీర్తన. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా,
నీవే స్తోత్రం నొదిగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుతున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరొకయుందును. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన ఏమన్నా చూచున్నట్లు నా కన్నులు తెరువును. నేను భూమి మీద ప్రదేశనై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగక ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుతున్నది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. అలాగనే ఇది కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పరిశుద్ధుడు అపోస్తులైన పేతురు గారు భక్తకోటికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 21 వచనముల భాగము శ్రీమతి బుడితి అన్నపూర్ణమ్మ గారు చదువుతారు. ఈ బైబిల్ స్టడీకి ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 27 వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. మొదటి అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 19 నుండి 27 వరకు ఇలాగు రాయబడినది. మేము ఈ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్లున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని వలన పలికిరి. ఈ వాక్యంతో ఓ ప్రభా, మమ్మల్ని కనికరింపుము. దయచేసి కూర్చోనండి. హలో, వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు అందరము కలిసి తొంభై 92వ కీర్తన యేసు పదాంబుజ శరణం అనే కీర్తన పాడుచు వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యేసు పదాంబుజ శరణం నర దోషమహాంబుధి హరణం. యేసు పదాంబుజ శరణం
ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము, యేసుకు శరణం. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము, యేసుకు శరణం. యేసు పదాంబుజ శరణం. నర దోషమహాంబుది హరణం. యేసు పదాంబుజ శరణం. దేవకుమార శరణం. నర జీవప్రదాత శరణం. దేవకుమార శరణం. దేవదేవ జగదవతారమము బ్రోవరావే ప్రభు నీవే శరణం. దేవదేవ జగదవతారమము బ్రోవరావే ప్రభు నీవే శరణం. యేసు పదాంబుజ శరణం. నర దోషమహాంబుది హరణం. యేసు పదాంబుజ శరణం. పాప వినాశక శరణం. నర శాప విమోచక శరణం. పాప వినాశక శరణం. పావనాత్మ భవ దీయ ప్రాణమిడి ప్రాపువైతివో ప్రభువా శరణం. ఆత్మ భవ దీయ ప్రాణమిడి ప్రాపువైతివో ప్రభువా శరణం. యేసు పదాంబుజ శరణం. నర దోషమహాంబుది హరణం. యేసు పదాంబుజ శరణం. పరమ పురుషుడా శరణం. ఓ నిరుపమ ప్రేముడ శరణం. పరమ పురుషుడా శరణం. మరణముది మరి మృత్యుంజయుడై పరమున కరిగిన ప్రభువా శరణం. మరణముది మరి మృత్యుంజయుడై పరమున కరిగిన ప్రభువా శరణం. యేసు పదాంబుజ శరణం. నర దోషమహాంబుది హరణం. యేసు పదాంబుజ శరణం. నీతి పూర్ణమా శరణం. జగ జ్యోతిరత్నమా శరణం. నీతి పూర్ణమా శరణం. జాతి భేదరా హిత్యుడా హితుడా నీతి ప్రబోధక నీవే శరణం. జాతి భేదరా హిత్యుడా హితుడా నీతి ప్రబోధక నీవే శరణం. యేసు పదాంబుజ శరణం. నర దోషమహాంబుది హరణం. యేసు పదాంబుజ
తేజోమూర్తికి శరణం, విభ్రాజిత కీర్తికి శరణం, తేజోమూర్తికి శరణం. రాజరాజయో భారత రాజ ప్రజాత్మ రక్షక ప్రభువా శరణం. రాజరాజయో భారత రాజ ప్రజాత్మ రక్షక ప్రభువా శరణం. యేసుపదాంబుజ శరణం, నర దోషమహాంబుధి హరణం. యేసుపదాంబుజ శరణం. ఆ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. దయచేసి కూర్చోనండి. ప్రియ దేవుని సంగమ, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చివరిలో ఉన్నాం. మనం 1వ అధ్యాయము చివరి వచనాలు చదువుకుని ఉంటున్నాము. మరొకసారి ఈ వచనాలు నేను చదువుతాను. మరియు 19వ వచనము, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్లున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, మహాగణుడవు, మా గొప్ప దేవుడవు, జీవాధిపతి, స్తోత్రములు. చదివిన లేఖన భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా అర్థం చేసుకునేటువంటి జ్ఞానమును మాకందరికీ దయచేయండి. మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా, మా ఆధ్యాత్మిక జీవితాలకు దీవెనకరముగా ఉండునట్లు అనుగ్రహించుమని యేసువారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదువుబడినటువంటి ఇక్కడ ఇంతకంటే స్థిరమైన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టు దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ముందు వచనాలకు కంటిన్యూటీ కనెక్ట్ అవుతూ ఇది ఈ 19వ వచనం కూడా వ్రాయబడి ఉంటూ ఉన్నది. పరిశుద్ధ స్థిరమైనటువంటి ప్రవచన వాక్యము మనకున్నది. ప్రవచనము అనగా ఇది ప్రవచనము అనేటువంటిది పాత నిబంధనకు సంబంధించినటువంటిది. ప్రవచనము అనేటువంటిది పాత నిబంధనకు సంబంధించినటువంటిది. పాత నిబంధన అంతా ప్రవచనమైతే క్రొత్త నిబంధన ప్రవచన నెరవేర్పు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు
మరి సాదృశ్యముగా గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే రెండవ రాకడను గూర్చి పాత నిబంధన ప్రవచనాల్లో ఉన్నది. మొదటి రాకడ రెండవ రాకడను గూర్చి కూడా మనం చూస్తాము. అయితే మొదటి రాకడ నెరవేర్పు, రెండవ రాకడ నెరవేర్పు కూడా క్రొత్త నిబంధన ద్వారా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇంతకంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యము మనకున్నది. సో పాత నిబంధనలోని ప్రవచన వాక్కులు యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రభావమును గూర్చి, ఆయన రాకడను గూర్చి ప్రవక్తలందరూ కూడా ప్రవచించినట్లుగా మనము చూస్తాము. సో దానియేలు గ్రంథంలో కనుక మనం గమనించినట్లయితే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చదువుకుంటే, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా, ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను. కాబట్టి ఇది మరి రెండవ రాకడకు సంబంధించినటువంటి ప్రవచన భాగముగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే మరి యెషయా భక్తుడు ఎన్నో యెషయా మొదటి రాకడను గురించినటువంటి ప్రవచనాలు ప్రవచించినట్లుగా కూడా మనము చూస్తూ ఉంటాము. సో కాబట్టి ఈ ప్రవచన వాక్కుల, ప్రవక్తల వాక్కులను దేవుడు విశ్వాసులకు ఇచ్చినటువంటి ఒక వెలుగుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రవచన వాక్కులు అనేటువంటివి విశ్వాసుల జీవితంలో ఒక వెలుగుగా మనము చూస్తూ ఉంటున్నాం. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 105వ చరణాన్ని గనక మనం గమనించినట్లయితే, 119వ సంకీర్తన నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. సామెతలు 6:23 కూడా చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. కీర్తనాకారుడేమో నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పేసి కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉంటే, ఇక్కడ సామెతల గ్రంథకర్త నీవు ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. కాబట్టి వాక్యం అనేటువంటి దాంట్లో మనం ఏం చూస్తున్నాము అని అంటే, సరళమైనటువంటి మాటలే కాకుండా ఆజ్ఞాపూరితమైనటువంటి మాటలను కూడా మనము చూస్తూ ఉన్నాం. ఆజ్ఞాపూరితమైనటువంటి మాటలు కనుక అది ఆజ్ఞ అయినప్పటికీ, అది ఆజ్ఞైనను, ఉపదేశమైనను, శిక్షార్థమైనటువంటి గద్దింపు అయినను అది దేవుని యొక్క వాక్యమై ఉంటూ ఉన్నది. కనుక ఆ వాక్యము మన యొక్క జీవితాలకు దీపముగాను వెలుగుగాను ఉంటూ ఉన్నది. అంటే ఈ వాక్యపు వెలుగులో
ఈ వాక్యపు వెలుగులో మనం ఎక్కడ ఉన్నది, ఎక్కడికి వెళుతున్నది, ఈ వాక్యపు వెలుగు మనకి చూపిస్తూ ఉంటూ ఉన్నది. వాక్యపు వెలుగు మనం ఎక్కడ ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, మనం ఎక్కడికి వెళుతున్నాము, ఎటువైపు మన ప్రయాణము అనేటువంటిది వాక్యపు వెలుగులో మనము చూడగలుగుతాము. కనుక అంత మాత్రమే కాకుండా ఈ వాక్యపు వెలుగులో మనం ఎంత మాత్రము కూడా తొట్టిల్లకుండా ఇందాక మనం చదువుకున్నటువంటి సంకీర్తనలోనే 11వ వచనం ఒకసారి చూడండి. 119వ సంకీర్తనలోనే 11వ నీ ఎదుట పాపము చేయకుండానట్లు హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే హృదయములో వాక్యం అనేటువంటిది ఉన్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది, మనకు వెలుగుగా ఉంటుంది. ఆ వాక్యము వెలుగుగా ఉంటుంది. కాబట్టి ఆ వాక్యపు వెలుగులో వాక్యం ఏం చేస్తుంది, పాపము చేయకుండానట్లు. అంటే పాపము మన జీవితాలను ఏం చేస్తుందంటే అస్తవ్యస్తం చేసేస్తుంది. పాపం అనేటువంటిది మన జీవితాలను అస్తవ్యస్తము చేసేస్తుంటుంది, పాడు చేసేస్తూ ఉంటుంది, పడిపోయేటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది మన జీవితాల్లో. ఆధ్యాత్మికంగా మనము తొట్టిల్లేటువంటి పరిస్థితి, ప్రమాదాలను కలిగిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే వాక్యపు వెలుగులో మనము పయనిస్తూ ఉంటామో, వాక్యము మన త్రోవకు వెలుగుగాను మనల్ని నడిపించేటువంటి దీపముగా ఉంటూ ఉన్నదో, మరి తొట్టిల్లకుండా పడిపోకుండా నడిపించడానికి వాక్యము మనకి ఎంతగానో తోడ్పాటును ఇస్తుంది, సహాయము చేస్తుంది. కాబట్టి చీకటిలో ఉన్నటువంటి వారి పరిస్థితి, ఇప్పుడు మనం ఎక్కడున్నాము, వాక్యపు వెలుగులో ఉన్నాము. ఒకప్పుడు ఎలాగున్నాము, చీకటిలోనే ఉన్నాము. ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి మనము ఇప్పుడు ఎవరైతే వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యము ద్వారా చీకటిలో నుండి వెలుగులోనికి, వాక్యపు వెలుగులోనికి నడిపించబడ్డారు, వారు ఆ వెలుగులో అలాగే కొనసాగుతూ ఉన్నప్పుడు వారి ప్రయాణము ఎలాగుంటుంది, ఒక చక్కని మార్గంలో వారి ప్రయాణం అనేటువంటిది ఉంటుంది. సో వాక్యపు వెలుగులోనికి రాకపోతే చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేవుని మీద పడునది వారికి తెలియదు. భక్తిహీనుల మార్గం ఎలాగుంటుందంటది, భక్తిహీనుల మార్గము గాఢాంధకారము, వారు దేని మీద పడుచు ఉన్నది వారికి తెలియనటువంటి పరిస్థితి. చీకట్లో ఉన్నటువంటి వాడు ఎక్కడికి వెళ్తున్నాడో, దేని మీద పడుతున్నాడో, ఎటు అడుగు వేస్తున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటాడు. భక్తిహీనుని పరిస్థితి అది. అంటే వాని యొక్క జీవితంలో వాక్యపు వెలుగు లేనటువంటి స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యపు వెలుగు, మనకి వాక్యం ఉంటూ ఉన్నది. వాక్యం ఎలాంటిది, స్థిరమైనటువంటి వాక్యము, స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల. ఈ వేకువ చుక్క ఎవరు అని మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1 నిమిషం ఉండండి. చదవండి. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను
నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కను అయి ఉన్నాను. ఎవరంటండి? ఎవరు? ఈ యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయును అయి ఉన్నాను. కాబట్టి వేకువ చుక్క అనేటువంటిది ఎవరయ్యా అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వేకువ చుక్క అయి ఉంటూ ఉండగా మరి ఆయన ఈ వేకువ చుక్క ఎవరి హృదయాలలో అయితే ఉదయిస్తుందో, ఈ వేకువ చుక్క ఎవరి హృదయాలలో ఉదయిస్తుందో వారికి ఏం కలుగుతుందటండి? వారికి మేలు కలుగుతుంది. ఎవరి హృదయాలలో అయితే ఈ వేకువ చుక్క అనగా వాక్యము ఎవరి హృదయాలలో అయితే ప్రవేశిస్తుందో వారి జీవితాలలో మేలు కలుగుతూ ఉంటున్నది. ఏమంటున్నాడంటే, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఈ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఈ వేకువ చుక్క యందు లక్ష్యము ఉంచిన ఎడల మీకు మేలు కలుగుతూ ఉన్నది. కాబట్టి ఎవరైతే నిర్లక్ష్యము చేస్తారో, అలక్ష్యము చేస్తారో, వాక్యము పట్ల, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పట్ల నిర్లక్ష్యముగాను అలక్ష్యము కలిగి ఉంటారు, వారి జీవితాలలో అట్టి మేలును చూడలేనటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. 20వ వచనాన్ని కనుక 20, 21 వచనాలు రెండు కూడా మనం గమనించినట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను. చాలండి. ఒకడు తన ఊహను బట్టి తన సొంత ఆలోచన, తన సొంత తలంపులు, తన సొంత ఉద్దేశములతో సొంత ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. లేఖనములో స్క్రిప్చర్స్ ఇవి లేఖనములు అనగా దేవుని యొక్క మాటలు. ఈ లేఖనములు అనేటువంటి పదాన్ని కూడా కేవలం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాటికి మాత్రమే వాడబడింది. ఇంక వేరే ఏ గ్రంథాలకు కూడా ఈ లేఖనములు అనేటువంటి పదము వాడబడలేదు. సో లేఖనముల నుండి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించవలను. తన ఊహను బట్టి లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదు. ఊహ మూలముగా మరి ఏ ప్రవచనము అనేటువంటిది పుట్టదు. కనుక ఇక్కడ ప్రవక్తలు తాము చూసినటువంటి దాన్ని గూర్చి తమ స్వంత వ్యాఖ్యానము వ్రాయలేదు, కానీ వారు వ్రాసిన దాన్ని కేవలము మన బుద్ధి కుశలత ద్వారా వివరించి చెప్పగలగడం అనేటువంటిది కూడా అసాధ్యము. సో కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్తలు ఏది కూడా తమ సొంత చూచిన దాని సొంత వ్యాఖ్యానం వలన రాయలేదు. వారు రాసిన దాన్ని కేవలం వారు రాసిన దాన్ని మన సొంత బుద్ధి కుశలత ద్వారా వివరించి చెప్పగలగడము కూడా అసాధ్యమే. అయితే కపట ప్రవక్తలు ఉన్నారు, ఇందుకు వ్యతిరేకంగా ఉంటారు. కపట ప్రవక్తలు ఇందుకు వ్యతిరేకంగా తమ సొంత ఆలోచనలతోనూ ఊహల మూలంగా పలుకుతారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. చూడండి, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము
ఇర్మియా 14:14 అండి. చెప్పండి, చదవండి. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచూ ఉన్నారు. ఏం చేస్తున్నారటండి వీళ్ళు? యెహోవా ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటిస్తూ ఉన్నారు. యెహోవా నామమును బట్టి అబద్ధములు ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఆయన ఏమంటున్నారంటే, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడను లేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ యొక్క హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచూ ఉన్నారు. ఇదంతా వారి హృదయములో పుట్టినటువంటి వంచన ద్వారా, వారి సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో ఈ యొక్క ప్రవచనాలు చేస్తూ ఉన్నారు. అంటే అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారు? అబద్ధ ప్రవక్తలు తమ సొంత ఆలోచనలతో, ఊహలతో, తమ సొంతగా ఊహించి యెహోవా నామమున ప్రకటన చేస్తూ ఉన్నారు, ప్రవచిస్తూ ఉన్నారు. సో అవి నమ్మినటువంటి వారికి చాలా ప్రమాదం అనేటువంటిది జరుగుతుంది. లోకంలో ఇలాంటివి చాలానే చూస్తూ ఉన్నాము నేటి దినాల్లో. యెహెజ్కేలు గ్రంథము 13:3 కూడా చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 13:3 చూద్దామండి ఒకసారి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియు కలుగకున్నను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ. చూడండి, ప్రభు అయినటువంటి యెహోవా సెలవిస్తుంది ఏమంటే, దర్శనమేమియు కలుగకున్నను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ. అంటే వారి యొక్క స్వబుద్ధిని అనుసరించి అవివేకముగా ప్రవచిస్తూ ఉన్నటువంటి ప్రవక్తలకు శ్రమ. వాస్తవంగా అవి లేఖనాల్లో వ్రాయబడలేదు. వారు సొంతగా ప్రజల మధ్యలోనికి వెళ్ళి ప్రవచిస్తూ ఉన్నారు. లేఖనాల్లో వ్రాయబడినంతా కూడా దేవుని చేత ప్రవక్తలకు చెప్పబడినటువంటి మాటలు. దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి మాటలు మాత్రమే ఈ యొక్క లేఖనములో గ్రంథస్థము చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రవచనాలన్నీ కూడా దేవుని నుండి వచ్చాయి. దేవుని యొక్క సహాయము చేతనే వాటిని మనం అర్థము చేసుకోగలము. ప్రవచనాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క నడిపింపు, మనకు ఆత్మీయ నడిపింపు అనేటువంటిది మనకి అవసరమై ఉన్నది. దేవుని ఆత్మీయ నడిపింపును మనం పొందగలిగితేనే ప్రవచనాలను మనము అర్థం చేసుకునగలము. 21వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రవచనం అనేటువంటిది ఎప్పుడు కూడా మనుష్యుని ఇచ్చను బట్టి. ముందేమో ప్రవక్తలు తమ ఇచ్చను బట్టి, తమ ఊహను బట్టి ప్రవచించారు. ఈ గ్రంథస్థము చేయబడినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నవో, లేఖనములలో ఉన్నటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నవో, ఇవన్నీ కూడా మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. ఇది జరగాలి అని అంటే మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడాలి అని అంటే
దానికి చాలా కఠోరమైనటువంటి దీక్ష చేయాలండి. కఠోరమైన దీక్ష చేయాలి. దాని కొరకు కనిపెట్టి ప్రార్థనలో ఉండాలి. దేవుని చిత్తాన్ని కనుగొనటానికి ప్రయత్నం చేయాలి. దేవుని చిత్తమే తెలుసుకోవడానికి ప్రయాసపడాలి. మన మీద కాసేపు కూర్చొని దేవాలయంలో కూర్చొని కాసేపు దేవుని మాటలు వినేసి వెళ్ళిపోతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు కలగకపోవచ్చు. దాని కొరకు శ్రమ చేయాలి. కనిపెట్టి ఎదురు చూస్తూ ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేరేపణ అనేటువంటిది కలుగుతుంది. మరి ప్రవక్తలందరూ కూడా దేవుని చేత ఎన్నుకొనబడ్డారు, ఏర్పరచుకొనబడ్డారు అని అంటే వారి జీవితాలలో దేవునికి ఇష్టమైనటువంటి క్వాలిటీస్ దేవుడు వారిలో చూశాడు. కాబట్టి ప్రవక్తలుగా వీరు పనికొస్తారు. దేవునికి సాధనములుగా, దేవునికి పనిముట్లుగా వీరు పనికొస్తారు, ఉపయోగపడతారు. ఆ క్వాలిటీస్ వారిలో ఉన్నవి కాబట్టి దేవుడు వారిని ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రవక్తలుగా ఎన్నుకొనబడినటువంటి వారు ఎవరూ కూడా తమ ఇష్టాన్ని బట్టి ఈ ప్రవచనాలు రాయలేదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన మరి పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కనుక పాత నిబంధన గ్రంథం అంతా కూడా ప్రవచనాలు. దానిలో ఏదైనా చెప్పాలని రాయాలని ప్రవక్తలు మరి తమంతట తాముగా నిర్ణయించుకొని చేసినవి, వ్రాసినవి కాదు. కానీ వారికి మరి ప్రవచనాలు పరలోకము నుండి, దేవుని నుండి, దేవుని చిత్తాన్ని బట్టి ఆ ప్రవచనాలు ఇవ్వబడినవి. ప్రవచనము ఇచ్చినప్పుడు దాని ఆరంభం ఎలా ఉంటుందో మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. 1వ అధ్యాయము 9వ వచనం అండి. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను నీ నోట నా మాటలు యెహోవా ఈలాగు సెలవిచ్చెను. యెహోవా ద్వారా పలుకుబడినటువంటి మాటలు ఎలా ఉంటాయి అని అంటే, యెహోవా ఈలాగు సెలవిచ్చెను. యెహోవా సెలవిచ్చునది ఏమనగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2, 10, 11 వచనాలు కూడా చూద్దాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. అంత వద్దండి, 2వ వచనము, 10వ వచనము, 11వ వచనము. యెహోవా మాట ఆలకించుడి. గొమర్రా జనులారా, దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. చాలండి. కాబట్టి సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. కనుక దేవుని యొక్క ప్రవచనాలు ఈ విధంగా ఉన్నవి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, మనకు
19వ వచనంలో ఏమన్నాడు? మరియు ఇంతకంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు కలుగును. ఆ వాక్యమునందు ఎవరైతే లక్ష్యం ఉంచుతారో వారి జీవితాలలో మేలు కలుగుతుంది. అంటే వాక్యము దేవుని యొద్ద నుండి వచ్చినది, దేవుని ప్రవక్తల ద్వారా వాక్యము ఇవ్వబడుతూ ఉన్నది. కనుక అట్టి వాక్యమునందు మనమందరము కూడా లక్ష్యం ఉంచవలనని పేతురు భక్తుని యొక్క ఆకాంక్ష, కోరిక. సో మనమందరము కూడా వాక్యమునందు ఆసక్తి కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. అందరము కలిసి 454వ కీర్తన సంగీతం పాడుకుంటూ చివరి ఆరాధన ముగింపు ప్రార్థనలోనికి వెళదాం. నేనివాడనైయుండగోరేదన్ యేసు ప్రియ రక్షక, నీవు చూపు ప్రేమనుగాంచితిన్ నన్ను చేర్చు నీదరిన్, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డా సిల్వాకున్ నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డా ప్రక్కకున్ నన్ను ప్రతిష్ఠపరచు మీ నాద, నీదు కృపా వల్లనే నాదు నాత్మా నిన్ను నిరీక్షించు, నీ చిత్తంబు నాదగున్ నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డా సిల్వాకున్ నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డా ప్రక్కకు నీదు సన్నిధిలోని కానుండ నెంత తుస్తి నాకగున్, స్నేహితునిగా మాటలాడేదన్ సర్వశక్త ప్రభుతో, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డా సిల్వాకున్ నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డా ప్రక్కకున్ నీదు దివ్య ప్రేమాతిశయము, ఇహ బుద్ధి కందదు, పరమందున దాని శ్రేష్టత నేననుభవించేదన్, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డా సిల్వాకున్ నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డా ప్రక్కకున్
మా పితరుల దేవుడవైన ఓ ప్రభువా, నీవు స్తోత్రార్హుడవు. బహుకీర్తనీయుడవును, నిత్యం మహిమ ఉండవలసిన వాడునే ఉన్నావు. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును స్తోత్రములు చెల్లింతము. నిత్యము ఆయనను స్తుతించి గొప్ప చేయుదము. ఓ యెహోవా, ఆకాశ విశాలమందు నీవు స్తుతిపాత్రుడవును. నిత్యము బహుగా స్తుతింపబడి మహిమపరచబడి ఉన్నతముగా హెచ్చింపబడుతున్న వాడునే ఉన్నావు. సర్వశక్తిగల కృపానిధియగు ప్రభు మనల్ని ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. ఈ రాత్రి మేము పాపము చేయకుండానట్లు ఓ ప్రభువా, దయతో మమ్మను కాపాడు. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. మమ్మను కనికరింపు. ఓ ప్రభువా, మేము మీ కొరకు కనిపెట్టుచున్నాము. కనుక నీ కృప మా మీద నుండి. ఓ ప్రభువా, నా ప్రార్థన ఆలకింపు. నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో నుండును గాక. ప్రార్థించుకుందాం. సర్వ సృష్టికి కారకుడవు, సకల ఆశీర్వాదములకు నిలయమై ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తోత్రములు 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 స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. గడిచిన కాలం అంతా కూడా మీ దయగల హస్తాలలో మమ్మలను కాచి కాపాడి సంరక్షించి దినదినము మా జీవితాలలో ఊహించని మేలులతో మమ్మలను తృప్తిపరుస్తూ సంతోషింపచేస్తూ కృపాక్షేమములను వెంట ఉంచి మమ్మలను నడిపిస్తూ అక్కర్లలో, అవసరతల్లో, ఇబ్బందుల్లో అన్ని విషయాలలోనూ మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపించు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక పర్యాయము మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి మహింపరిచేటువంటి కృపను మాకు అనుగ్రహించారు. ఈ రాత్రికాల సమయంలో నాయన, మీరు మీ సన్నిధిలో మేము చేరి మీ నామాన్ని స్తుతించి గణపరచడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనములు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. ఇదిగో పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు, ఆరాధనలో మహిమ పొంది ఉన్నారు, వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు నాయన. పేతురు భక్తుడు నా తండ్రి విశ్వాసులను బలపరుస్తూ నాయన విశ్వాసములో స్థిరముగా ఉండుట కొరకు నాయన వారు ఎలాగుండాలి, ప్రవచన వాక్యములు వారి జీవితంలో ఏ విధముగా ఉండాలి, స్థిరపరచుకోవాలి, వాటి యందు లక్ష్యము కలిగి ఉన్నట్లయితే వాటి ద్వారానైనా మేలు పొందుతారు అని పేతురు భక్తుడు రాస్తూ ఉండగా, మరి ప్రవచనం అనేటువంటిది మనుష్యుల ఇచ్చను బట్టి కాదు కానీ నీ నుండి అది మనుష్యుల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి లేఖనముల యందు పొందుపరచబడి ఉన్నది అని ఈరోజు నాయన నీ భక్తుని ద్వారా మేము విని ఉన్నాము. మరి అలా నీవు పంపినటువంటి ఈ లేఖనములను, ప్రవచనములను మేము విని మా జీవితాలలో స్థిరపరచుకొని నాయన తిరిగి నీ రెండవ రాకడ కొరకు మేము కనిపెట్టి ఎదురు చూస్తూ మా జీవితాల్లో మీరు అనుగ్రహించేటువంటి మేలును పొందటానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో ఆయన వాక్యములో మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి, దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో తండ్రి, ఇంకా మరి వాక్యములో బలహీనంగా ఉన్నట్లయితే, విశ్వాసములో స్థిరత్వము లేనట్లయితే ప్రభా, స్థిరపడటానికి బలపడటానికి మీ కృప దయచేయండి, సహాయం చేయండి. స్థిరపడుచున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. బలపడుచున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. అభివృద్ధిలోనికి వస్తున్నటువంటి బిడ్డలను బట్టి మీకు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాము. వారికి ఇచ్చినటువంటి ఆ స్థిరమైనటువంటి స్థితిని బట్టి, బలమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. అయా, ఈ రాత్రికాల సమయంలో మరి ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. సంఘములో తండ్రి మీ కార్యములు జరిగిస్తూ ఉన్నారు. మీ ఆశ్చర్య కార్యములను, మీ అద్భుత కార్యములను జరిగిస్తూ సంఘాన్ని నాయన మరి ఉజ్జీవింపచేస్తూ, చైతన్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి రీతిని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మరి నాయన కట్టడం విషయంలో కాకుండా విశ్వాసం విషయంలో ఈ సంఘము ఈ పట్టణములో తనమానికముగా ఉన్నట్లు ఈ సంఘాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మరి భౌతికమైనటువంటి విషయాలలో కాకుండా ఆధ్యాత్మిక విషయాలలో ఈ సంఘము ఈ పట్టణానికి తలమానికమగినట్లుగా సహాయము చేయండి, నడిపింపును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. విశ్వాసములో నాయన అపారమైనటువంటి మొక్కవు ఉన్నటువంటి విశ్వాసమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాము. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీ కృపా కనికరములతో నాయన జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాము.
సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాగణుడా, మా గొప్ప దేవా, జీవాధిపతి, మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము. అయా ఈ సమయంలోనైనా చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకునండి, దీవించి ఆశీర్వదించండి. ఎవరు నాయన మరి ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో మీకు తెలుసు. వారి వారి ఆధ్యాత్మిక స్థాయిని బట్టి, స్థితిగతులను బట్టి శక్తిని, బలమును దయచేయమని, పరిపూర్ణతలోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే భౌతికపరమైనటువంటి అక్కరలతో, అవసరతలతో నాయన మీ పాదముల చెంత ఎవరైతే కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నారో అటు బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి భౌతికపరమైనటువంటి ఇహపరమైనటువంటి ప్రతి అవసరతను తీర్చండి, అక్కరను తీర్చండి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి విడుదలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా నాయన ఈ సమయంలో నా తండ్రి, ఎవరైతే మా కొరకు ప్రార్థించుమని అడిగి ఉన్నారో, అయా ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరైతే ఇచ్చి ఉన్నారో అటు బిడ్డలందరినీ పేరు పేరు వరుసన మీ ముందుంచుతూ ఉన్నాము తండ్రి. మరి ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి, మీరు దర్శించండి ప్రభువా. వారికి ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు నాయన, హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ ఎవరైతే కలిగి ఉన్నారో అటు బిడ్డలందరినీ ఈ రాత్రి మీరు ముట్టండి, ఈ రాత్రి మీరు తాకండి ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, మీ గాయపడిన హస్తాలతో వారిని ముట్టండి. అరికాలు నుండి నడినెత్తి వరకు ప్రభువా మీ రక్త ప్రోక్షణను జరిగించుమని ప్రార్థిస్తూ, అయా ఎంతో కాలం నుండి మీ దగ్గర మీ పాదాల చెంత వారు ప్రార్థిస్తూ కన్నీరు కారుస్తూ మొరపెట్టుకుంటూ ఉండగా వారి మొరలు ఆలకించండి, మనవులను అంగీకరించమని వేడుకుంటూ ఉన్నాము. మీ సహాయము చేయండి, ఎందుకంటే మీరు వాగ్దానం చేస్తున్నారు నాయన, స్వస్థపరచు యెహోవాను నేను అని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. కనుక మీ మాటలు, మీ స్పర్శలు, మీ యొక్క నాయన మరి వస్త్రపు చెంగు ముట్టి స్వస్థతను అంది ఉంటూ ఉండగా ప్రభువా నాయన, మరి అటువంటి స్వస్థత కార్యాలను ఎవరైతే మీ నుండి ఎదురు చూస్తూ ఉన్నారో అటు బిడ్డల జీవితాలలో మీ కార్యములు జరిగించమని, మా సంఘ బిడ్డలు ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుచు ఉన్నారో, బెడ్డడనై ఉంటున్నారో అటు బిడ్డలందరినీ కూడా మీరు ఈ రాత్రి దర్శించండి, వారితో మాట్లాడండి ప్రభువా, వారితో మాట్లాడండి. నేను మీకున్నాను అనే ధైర్యమును దయచేయండి, మిమ్మల్ని స్వస్థపరుస్తాను అనేటువంటి అభయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ బలపరచుమని నాయన. కృంగిపోతున్నటువంటి బిడ్డలను నాయన, మరి బలహీన పడిపోతున్నటువంటి బిడ్డలను మీరు ముట్టి లేవనెత్తమని, వారిని కృంగిన వేళలో వారికి సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాము ప్రభా. బలమును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. అయా ఈ సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. సంఘాన్ని కొరకు నాయన మీరు ఏర్పాటు చేసుకున్న మరి పిసిసి, ఎల్సిసి, అలాగే చైర్పర్సన్ గారిని, ట్రెజరర్ గారిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. న్యాయబద్ధమైనటువంటి, న్యాయసమ్మతమైనటువంటి పరిపాలనను చేస్తూ ఈ సంఘాన్ని ఆధ్యాత్మిక దిశలో నడిపించటకు నాయన వారికి కావలసిన శక్తిని, సామర్థ్యమును, బలమును, జ్ఞానమును దయచేయండి. విశేషమైనటువంటి బల జ్ఞానములతో నాయన వారిని నింపి ఈ సంఘాన్ని ఆధ్యాత్మికంగా బలపరిచేటువంటి శక్తిని వారికి దయచేయండి. అలాగే సంఘాన్ని ఆధ్యాత్మిక స్థితిలోనికి నడిపించమని ప్రార్థిస్తూ ఈ మరి కాపర్లను, మీ సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని పరిచర్యలో వారికి మీరు తోడుగా ఉండి బలమైనటువంటి సేవ చేస్తూ ఆత్మల పట్ల భారముతో నాయన పరిచర్య జరిగిస్తూ తండ్రి, మరి క్రొత్త ఆత్మలను, నూతనమైనటువంటి ఆత్మలను, మునుపెన్నడూ నాయన మిమ్మల్ని ఎరుగనటువంటి ఆత్మలను మీ సన్నిధికి తోడుకొని వచ్చినట్లుగా మీ పరిచర్యలో మీ సేవకులను వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. స్తోత్రములు. అలాగే నాయన మరి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన నాయన మరి మెంబర్స్గా ఉన్నవారిని, కాని వారిని, ప్రతి ఆదివారము రెగ్యులర్గా ఆరాధనలో పాల్పంపులు పొందుతున్నటువంటి ప్రతి బిడ్డను, మరి మిగిలిన సమయాలలో బుధ శుక్రవారాల్లో మరి ప్రతి ప్రత్యేకమైనటువంటి కూడికల్లో పాలుపంపులు పొందుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా నాయన మీరు ఆకడలో ఎత్తబడేటువంటి సిద్ధపాటును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏమాత్రము తొట్టుపాటు లేకుండా నాయన, వెనుకబాటు లేకుండా ప్రభువా
బలవృద్ధిని పొందుచు రాకడ కొరకు కనిపెట్టి ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూసేటువంటి సిద్ధపాటును ప్రతి ఒక్కరికి కలుగు చేయమని ప్రార్థించుచూ ఉన్నాము. ఈ సంఘాన్ని మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. అయినప్పటికీ ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకు సాతానుడు ఎవరిని మింగుదనా అని గర్జించు సింహము వలె ఉరులొడ్డుచూ ఉండగా ప్రభా, అటు సైతానుని అస్తములలో ఎవ్వరూ కూడా పడకుండా, వాడి ఉరులలో ఉచ్చులలో పడకుండా ప్రభా, జ్ఞానము కలిగి తెలివి కలిగిన ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యపు వెలుగులో వారి జీవితాలను ముందుకు కొనసాగించినట్లు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఈ విజయవాడ పట్టణాన్ని దీవించండి, ఆశీర్వదించండి. పట్టణంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి గృహాన్ని మీరు దర్శించండి. హైందవులు, ముస్లింలు, ఇంకా అనేక మత విశ్వాసులు నాయన ఉంటూ ఉండగా మరి అందరినీ కూడా, ఎందుకంటే ఏ మతమైన మానవ జాతి మీ సృష్టి కనుక, మీ యొక్క సృష్టిలో భాగము కనుక ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. మీ బిడ్డలుగా మార్చుకొనమని ప్రార్థన చేస్తూ తిరిగి మేము మా గృహాలకు వెళ్ళనై ఉంటూ ఉండగా మా గృహాల్లో తండ్రి తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి దూర ప్రాంతాల్లో, దూర దేశాలలో నివాసం ఉంటున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగరీత్యా, విద్యారీత్యా నాయన దేశ విదేశాలలో ఆయా ప్రాంతాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ కూడా ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయా వారికి మరి చుట్టూ మీ కాపుదలను దయచేయండి. మీ పరిశుద్ధ ఆత్మ కంచిని వారికి ఉంచమని ప్రార్థిస్తూ మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారి ప్రతి అవసరతల్లో, అక్కరల్లో నాయన మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే నా తండ్రి, ఇంకా ఎవరైతే అవసరతుల్లో, అక్కరల్లో నాయన మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో అటు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి ప్రతి విధమైన మేళ్లతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి పుట్టినరోజు కార్యాల్లో మీరు తోడుగా ఉండండి. మరి ఒక నూతన సంవత్సరం అనే దయా కిరీటమును బిడ్డలకు మీరు అనుగ్రహించి ఉన్నారు. ఆ యొక్క మేలును బట్టి, ఆశీర్వాదమును బట్టి వారు ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత కలిగి మీ బిడ్డలుగా, మీ సాక్షులుగా వర్ధిల్లునట్లు మీ కృప దయచేయమని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు వారి జీవితాల్లో ఇంకా అనేకము జరుపుకున్నట్లుగా ఆశీర్వదించి దీవించమని మీ చేతులకు ఆ బిడ్డలందరినీ అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ చర్చిలో నాయన మరి సహాయకరులుగా ఉంటూ ఉన్నటువంటి బిడ్డలందరినీ, టెక్నికల్ వర్క్స్ చేస్తున్న బిడ్డలను, మరి ఆన్లైన్ వర్క్స్ చేస్తున్నటువంటి బిడ్డలను, మరి నాయన సుజీవరాజు కుటుంబాన్ని, గోపి కుటుంబాన్ని, అలాగే నాయన శానిటేరియన్ పనులు చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని, ఈ రాత్రికాలపు దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించమని మహిమా, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకపు తండ్రి, ఈ దినమున నీవు మమ్మల్ని ఇంత దయతో కాపాడినందుకై మీ ప్రియకుమారులైన యేసుక్రీస్తు ద్వారా మీకు వందనములు చెల్లించుచున్నాము. మా పాపములన్నిటినీ, మేము చేసిన అపరాధములన్నిటినీ క్షమించి ఈ రాత్రి అందరి సమస్త గండముల నుండి, అపాయముల నుండి మీ గొప్ప కనికరము చేత మమ్మ కాపాడమని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మీ చేతులకు మా శరీరాత్మలను, మా సమస్తమును అప్పగించుచూ ఉన్నాము. మేము దుష్టునికి లొంగిపోకుండానట్లు మమ్మ కాపాడటకు మీ పరిశుద్ధ దూతలకు ఆజ్ఞాపింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మనము ప్రభువును సన్నుతింతము. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము చేరి వచ్చిన మీకందరికీ, మీ కుటుంబములకు తోడయుండి దీవించునుగాక. Ra
వెలుగునకు ధాత్రిపై చీకట్టులు క్రమ్మే